నేను ఇక్కడ చాలా స్పష్టంగా ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నది ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్లో ఉన్నప్పుడు, ఎన్నికలకు ముందు కూటమిగా ఏర్పడినప్పుడు అనేకమైన వాగ్దానాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. దానిలో ప్రధానమైనటువంటి ఒకానొక వాగ్దానం ఏమిటంటే, తమ్ముళ్ళు మీరు నాకు ఓట్లేయండి, విద్యుత్ ఛార్జీలు పెంచకపోగా తగ్గిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు పెంచాడు, నేను వస్తే తగ్గిస్తాను అన్నాడు. నేను అడుగుతా ఉన్నా ఇవాళ, అయ్యా తగ్గించడం దేవుడు ఎరుగు, ఇదేం కార్యక్రమం పెంచడం? 15,000 కోట్ల పైచలకు 2 విడతలుగా పెంచారు. నవంబర్లో 6,000, ఇప్పుడు 9,000 కోట్ల రూపాయలు ఇవాళ ప్రజల మీద భారం వేస్తున్నారు.